క్లీన్ స్వీప్ నుంచి న్యూజిలాండ్ తప్పించుకుంది. 4వ టీ20లో 50 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. నిజానికి మొదటి టీ20 మ్యాచ్ల్లో టీమిండియా భారీ విజయాలు సాధించాక ఈ సిరీస్ టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రతి ఒక్కరూ భావించి ఉంటారు. నిజం చెప్పాలంటే న్యూజిలాండ్ ఆటగాళ్లు సైతం ఈ సిరీస్లో మేము ఒక్క మ్యాచ్ కూడా గెలవలేమా అని ఖచ్చితంగా అనుకుని ఉంటారు. అలాంటి పరిస్థితుల నుంచి 4వ టీ20లో ఏకంగా 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక విధంగా న్యూజిలాండ్కు కాస్త ఊరటనిచ్చే విషయం. ఎందుకంటే క్లీన్ స్వీప్ అయింటే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. మరీ ముఖ్యంగా ఓపెనర్లే ఆ టీంకు ఆల్మోస్ట్ 90% మ్యాచ్ని గెలిపించారు. ఆ ఓపెనర్ మినహాయిస్తే మిగతా ప్లేయర్లు ఎవరు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. డెవన్ కాన్వే, సెఫర్ట్, ముఖ్యంగా ఈ మ్యాచ్లో టిమ్ సెఫర్ట్ సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. జస్ట్ 36 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. 7 4లు 3 సిక్సర్లతో. ఇక్కడ ఈ మ్యాచ్లో కాన్వే కూడా సెఫర్ట్కు కాస్త మంచి సపోర్ట్ చేయడంతో పాటు తాను కూడా కాస్త బెటర్ బ్యాటింగ్ చేశాడు. 23 బంతుల్లోనే 4 4లు 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ ఓపెనర్లు ఎగ్జాక్ట్లీ 8.2 ఓవర్లలో అంటే ఎగ్జాక్ట్లీ 50 బంతుల్లో 100 పరుగుల ఓపెనింగ్ను అందించారు. ఇదే కంటిన్యూ అయితే న్యూజిలాండ్ 250 కొడుతుందేమో అనుకున్నారు. కానీ కాస్త లేట్ అయిన భారత బౌలర్లు మిడిల్ ఓవర్లలో కంట్రోల్ చేశారు. అయితే డెత్ ఓవర్లలో మళ్ళీ కాస్త రన్స్ రావడంతో న్యూజిలాండ్ 200 మార్క్ను ఈజీగా దాటింది. ఫైనల్గా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగుల మంచి స్కోరే చేసింది. నిజానికి టీమిండియా బ్యాటింగ్ ఉన్న ఫామ్ను బట్టి చూస్తే ఈ స్కోర్ను కూడా ఈజీగా చేస్తుంది. 15 ఓవర్లకు 17 ఓవర్లకు అనుకుని ఉంటారు. అయితే ఈ మ్యాచ్లో మాత్రం న్యూజిలాండ్ బౌలర్లు సైతం అద్భుతంగా బౌలింగ్ వేశారు. మరీ ముఖ్యంగా ఇన్నింగ్స్ ఫస్ట్ బంతికే అభిషేక్ శర్మ గోల్డెన్ టకౌట్ కావడం భారత్ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. తన ఫస్ట్ బంతికే మ్యాట్ హెన్రీ బౌలింగ్లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ 2 4లు కొట్టినప్పటికీ 8 పరుగులు మాత్రమే చేసి డఫీ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడు అనుకుంటే ఈ మ్యాచ్లో సైతం కాస్త డిసప్పాయింట్ చేశాడు. 3 4లు 1 సిక్సర్ కొట్టినా 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రింకు సింగ్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. కానీ ఈ పార్ట్నర్షిప్ టీమిండియాకు యూజ్ కాలేదు. ఎందుకంటే టార్గెట్ మరి ఎక్కువగా కావడం రింకు సింగ్ 1 డౌన్లో 2 డౌన్లోనే బ్యాటింగ్ వచ్చి కాసేపు మెరుపులు మెరిపించాడు. 3 4లు 2 సిక్సర్లతో 30 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఈ రింకు సింగ్ అవుట్ అయ్యాక టీమిండియా కాస్త కష్టాల పడింది. టీమిండియా భారీ ఓటమి మూట కట్టుకుంటుంది అనుకున్న టైంలో శివం దూబే విశ్వరూపం చూపించాడు. నిజంగా టీమిండియాకు ఈ మ్యాచ్లో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే శివం దూబే భారీ ఇన్నింగ్స్ ఆడటం, భీకరమైన హిట్టింగ్ చేయడం. 23 బంతుల్లోనే 3 4లు 7 భారీ సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. అంటే తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 300 కావడం విశేషం. ఎగ్జాక్ట్లీ 282. పాండ్యా కూడా బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు. మిగతా బ్యాట్స్మెన్లు కూడా ఫెయిల్ కావడంతో టీమిండియా 18.4 ఓవర్లలోనే 165 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లు ఈ మ్యాచ్లో అయితే సమిష్టిగా రాణించారు అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ బౌలింగ్ వేసిన ప్రతి బౌలర్ కూడా వికెట్లు తీశారు. మరీ ముఖ్యంగా కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీస్తే డఫీ అండ్ ఇస్సోతి కూడా 2 వికెట్లు తీశారు. జాక్లీ ఫోక్స్ 1 వికెట్ తీశాడు. ఇక భారత ఓటమికి అత్యంత ప్రధాన కారణం బౌలింగ్ అని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా హర్షిత్ రాణా అండ్ రవి బిష్నోయ్ వీళ్ళిద్దరూ కూడా 8 ఓవర్ల బౌలింగ్ వేసి ఆల్మోస్ట్ 100 పరుగులు పైగానే ఇచ్చారు. హర్షిత్ రాణా 53 పరుగులు ఇస్తే ఇక రవి బిష్నోయ్ కూడా 49 పరుగులు ఇచ్చారు. అంటే ఇద్దరూ కలిసే 100కు పరుగులు పైగా ఇవ్వడంతో భారత ఓటమికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు.